చూస్తున్నారు ఇంత ప్రొటెస్ట్ నడుస్తున్నది కానీ ఇప్పటిదాకా సరే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ 10 గంటలు ఇట్లానే ఒరినా కానీ మనకి ఏం ఫైదా ఉండదేమో అనిపిస్తుంది. మినిమం వస్తుండ్రు పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు కానీ మాకు ఒక జస్టిస్ జరుగుతుందని హోప్ కనిపిస్తలేదు నాకు ఇక్కడ. ఎంతవరకు అన్నా కానీ కొంచెమన్నా మనకి ఇక్కడ ఇన్ని రోజులు మార్చ్ 11 నుంచి నడుస్తున్నది, ఇప్పటిదాకా అయితే మనకి ఏం లేదు ప్రోగ్రెస్. ఏమన్నా అంటే శ్రీధర్ రెడ్డి అట్లా అన్నారు శ్రీధర్ బాబు అట్లా అన్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ ఒక మాట అంటున్నారు, ఇక్కడ ఒక మాట అంటున్నారు. మొత్తం రీలోడ్ చేసి రియల్ నడుస్తున్నది, ఏం లేదు. మొత్తం ల్యాండ్ ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు వీడియోస్, ఆల్మోస్ట్ డిఫారెస్టేషన్ అయితే అయిపోయింది అక్కడికి. ఇప్పటికీ కొంచెం రియలైజ్ అయితే ఉన్న ల్యాండ్ అట్లా వదిలేస్తే మళ్ళీ ఫారెస్టేషన్ అవుతుంది, కల్టివేషన్ అవుతాయి. చాలా మరి బయోడైవర్సిటీ చాలా జింకలు నెమలు చాలా వరకు చచ్చిపోతున్నాయి, ఒర్రుతున్నాయి. చాలా వరకు మేము చూస్తున్నాం, మేము రెగ్యులర్గా మేము ఆస్వాదించే ప్రకృతి కూడా మాకు కనిపిస్తలేదు. యాక్చువల్గా గుంటనక్కే రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఇంతవరకు వెనుక నడిచేది ఒకటి, జరిగేది ఒకటి, చేస్తున్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, ఇక్కడ నడుస్తున్నది ఒకటి. అది కరెక్ట్ కాదు. చాలా వరకు అయితే తప్పు నడుస్తున్నది. మరి అంతలా ఉంటే రేవంత్ రెడ్డి కరెక్టే అయి ఉంటే మమ్మల్ని ఎందుకు ప్రొటెస్ట్ ఆపుతున్నారు? మరి మమ్మల్ని దొంగతనంగా ఎందుకు వస్తున్నారు? మేము ప్రొటెస్ట్ చేసి ఆగిపోతున్నారు, మమ్మల్ని ఎంట్రీ ఏం లేదు, లీగల్ నోటీస్ ఉందంటున్నారు, అన్ని ఉన్నాయంటున్నారు. మళ్ళీ మాకు ఆన్సర్ చేయడానికి ఏం లేదు. మరి మేము ఇంతలా మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంతలా ఇది చేస్తున్నారు? వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు అనుకో, పర్ఫెక్ట్ లీగల్గా బరాబర్ అవ్వాలి కదా. మరి ఇంతలా ఎందుకు అవుతున్నది? మరి ఎంత లీగల్గా ఉన్నా మనమైతే ప్రకృతి కాపాడుకుందామనే ట్రై చేస్తున్నాం కదా. హరితారం అని చెప్పి పట్టుకొచ్చినాం, కొన్ని కోట్ల మొక్కలు నాటుతూ ఉన్నాం, ఎవడు పడితే ఆడు. చాలా నినాదాలు వస్తున్నాయి కానీ ఎంత మనసు అనిపించింది చెప్పండి. ఇంత పెద్ద ఫారెస్టేషన్ ఒకటేసారి ఒక్క రోజులో 500 చెట్లు నరికేసినారు అంటే ఆ చెట్లు పెరగడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికే మనం డిఫారెస్టేషన్ అవుతుందని చెప్పి చాలా సఫర్ అవుతున్నాం. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా? చాలా ఉన్నాయి డెవలప్ చేసే ల్యాండ్స్ వేరే దగ్గర, కానీ ప్రకృతిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చాలా నష్టపోతున్నాం మనం, దాన్ని కూడా ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే చాలా వరకు చాలా స్పీసీస్ ఉన్నాయి, రేర్ స్పీసీస్ బతుకుతూనే ఉన్నాయి. చాలా వరకు దగ్గర 500 స్పీసీస్ ఉన్నాయి లోపల, అవన్నీ సఫర్ అవుతున్నది. కానీ మొత్తానికైతే గచ్చిపోలే లంగ్స్ ఆఫ్ హెచ్సిఓ అంటాం మనం. మొత్తం లంగ్స్ ఎంత ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం అనే విషయం మనకు తెలుసు. అసలు ఎంత ఆ కనికరం లేకుండా మొత్తం ఏం లేకుండా అక్కడ కూర్చొని వేసేయండి, డెవలప్ చేసేద్దాం, లక్షల కోట్లు వచ్చేస్తాయి. అరే నీ జేబు నింపుకొని ఏం చేస్తావు? ప్రజాపాలన అన్నావు కదా, ఏమి మరి ప్రజాపాలన లేదు, ఏం లేదు అనిపిస్తలేదు. మరి ఇంత